హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీకు నేను బచ్చల కూర విత్ టమాటా వేసి పచ్చడి చేయబోతున్నాను. ఇక్కడ వంట చేస్తే పక్క వాళ్ళకు కూడా సువాసన వచ్చేసి ఖచ్చితంగా తినాలనిపించేలా ఉంటుందన్నమాట. సో ఒకసారి చూపిస్తాను రండి, వాటికి ఏమేం కావాలో. బచ్చల కూర అండి, ఇది మేము తీసుకొచ్చి మీరు నమ్ముతారా 2 వీక్స్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాము, అయినా సరే ఫ్రెష్గానే ఉందండి. లుక్ చూడండి ఎంత బాగుందో. అలాగే దానికి టమాటోలు, పచ్చిమిరపకాయలు, ఇన్ని వద్దనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. కొంచెం చింతపండు, ఇవి కారం తక్కువగా ఉన్నాయండి అందుకనే. సో అలాగే మీకు లైక్ దాన్ని ఏమంటారు, అదే చింతపండు కొంచెం తీసుకోండి. తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ వేయనండి, ఉల్లిగడ్డ వేయకుండా చేస్తానన్నమాట. ఎంత బాగుంటుందంటే మీరు వేడి అన్నంలో తినచ్చు, చల్లారిన అన్నంలో తినచ్చు, దోశల్లోకి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇది పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. కొంచెం మనకి టప్ అని పేలుతాయి కదా, అందుకని కొన్ని వడలిపోయినాయి. ఫ్రెష్గా ఉంది. మరి ఇవి ఎందుకు వడలిపోయినాయి? వీటికి ప్రత్యేకమైన ప్లేస్ ఉంది ఫ్రిడ్జ్లో, అక్కడ పెడితే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఈసారి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా ఒకసారి పెట్టి చూద్దాం. కొత్తిమీర పెట్టి చూస్తే తెలుస్తుందా? ఓకే, ముందు స్టవ్ వెలిగించుకొని ఇటు పక్క సింత రైస్ అయితే పెట్టింది. రోల్ తెచ్చుకోలేదు కాబట్టి చట్టి గిన్నెతోనే చేసుకోవాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో. మిక్సీలోనే చేసుకోవాలి. జీలకర్ర భలే సువాసన వచ్చింది. ఓపెన్ చేయగానే భలే సువాసన వచ్చింది. ముందు కొంచెం ఆయిల్, ఈ చిన్న సన్నపావు అండి, ఎక్కువేం నూనె పడదు. ఏం సర్దుతున్నావు? అది తీయచ్చులే, ఏముంది తొందర ఏముంది. సో నూనె వేడెక్కిందండి. నూనె చూసారా బబుల్స్ వస్తుందంటే నూనె వేడెక్కినట్టే. ఇప్పుడు దీంట్లో మనం నేను కూడా త్వరలో పచ్చళ్ళ బిజినెస్ పెడతానండి. రోటి పచ్చళ్ళు అంటే మరి అవుట్ ఆఫ్ కంట్రీకి పంపించాలంటే మాత్రమే నిల్వ ఉండేలాగా కొంచెం గోంగూర అవి చూసుకొని దాని ప్రకారం చేసి పంపిస్తాను. రోటి పచ్చళ్ళే. అండ్ అలాగే నిల్వ పచ్చళ్ళు కూడా, వెజ్ నాన్ వెజ్ అనుకుంటున్నాను. మీకు కూడా ఎలా అనిపించినది నాకు లైక్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్స్ ఇస్తే ఖచ్చితంగా నాకు అది ఎక్కువ లైక్స్ వస్తే మీరు పెట్టమన్నట్టే నా ఉద్దేశం అనమాట. పెట్టి నెంబర్ పెడతాను. మీరు నాకు ఆర్డర్ ఇస్తే నేను చేసి పంపిస్తానండి. సో చూద్దాం, అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, మిరపకాయలు చక్కగా వేగిపోయాయి, చూద్దురండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తున్నాను. కొంచెం ఘాటు వచ్చిందండో. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. టమాటా ముక్కలతో పాటు బచ్చల కూర కూడా వేసుకుంటే మగ్గిపోతుంది. బచ్చల కూర మామిడికాయ పప్పు కూడా బాగుంటుంది తెలుసా. మీరు ఎప్పుడైనా తిన్నారా? గంగవాయల కూర, మామిడికాయ పప్పు, బచ్చల కూర, మామిడికాయ పప్పు బాగుంటుంది.
మీ ఇంట్లో బచ్చల కూర అంటే పిల్లలు తింటారు. ఉత్తి కూర పులుసు కూర కూడా బాగుంటుంది. కొంచెం శనగపప్పు వేసేసుకొని చేసుకుంటారు పులుసు కూర, భలే రుచిగా ఉంటుంది. కాడలు కాడలు మేమేంటో మా ఇంట్లో బచ్చల కూర ఉన్నప్పుడు ఎప్పుడు వండలేదు, కానీ ఇక్కడికి వచ్చాక కొనుక్కొని మరి వండుతున్నాం. మొన్న మా ఇంటికి వెళ్ళానండి, వంకాయలు ఉన్నాయి. ఒక 10 వంకాయలు టకటక కోసేసుకొని వేపుడు చేసుకొని మూకుల్లో వేసి వేపుడు చేసుకొని చక్కగా వేడివేడి అన్నం వండుకొని తినేసా. ఇంకా అక్కడ బోల్డంత గోంగూర ఉంది, వంకాయలు ఉన్నాయి. మా పడ వంకాయలు తీసుకెళ్తుందంట, ఇంకా ఉన్నాయి. నేను కూడా తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు. ఇంకా వీటిని కలుపుతున్నాను, చూద్దురండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, మీరు లైక్ చేస్తేనే నాకు సంతోషం. బ్యాడ్ కామెంట్స్కి ఎందుకని చెప్పేసి కామెంట్స్ ఆఫ్ చేశానండి, అందుకు మించి ఏం లేదు. అది చూడటం మనసు బాధపడటం ఇవన్నీ ఎందుకని ఆఫ్ చేశాను. సో ఇప్పుడైతే మనం ఈ బచ్చల కూర చూసారు ఎంత ఫ్రెష్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం, అదే మగ్గిపోతుంది. దాని తర్వాత దీంట్లో లాస్ట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే సునీత చింతపండు తీసినట్టుంది. సునీత చింతపండు తీసింది. సునీతకు చింతపండు ఇవ్వక అడిగేసి, నిమ్మకాయ ఎంత చింతపండు కడిగి అవసరం. ఇది చూడండి, ఇటు నుంచి గాలిపోతుందంట. ఇది ఒక టెన్షన్ ఇప్పుడు. బండి మరి అన్నం ఎట్లా ఉడికిందో ఏం కథో. ఎంతసేపు అయింది పెట్టి? మరి బండి అన్నం మెత్తగా ఉంటుంది. బండి చేస్తే పోయి అయ్యకపోతే మళ్ళీ చేసుకోవచ్చు, పేలుతుందో ఏమో. అది ఓన్లీ క్లీనింగ్కే, పిండుకోవచ్చు, ఓన్లీ క్లీనింగ్కే అంటున్నా. కాదు సునీత, ఇది ఇట్లా పట్టుకోవడానికి కాదు, మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి. ఇది ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఈజీ క్లీన్ చేసుకోవడానికి అనమాట, ఇట్లా పట్టుకోవడానికి కాదు. ఇది కాలుతుంది చెయ్యి. ఓన్లీ గ్యాస్ అది. నువ్వు ఎప్పుడు అట్లా కాదు, ఇట్లా రోల్ ఉంటుంది కదా, ఇది రోలర్. ఓన్లీ గ్లాస్ మనం గ్యాస్ తెచ్చుకోవడానికి కోసం. దబుక్కన బట్ట పిండి ఉండదు కదా అది రోజు. ఒక 2 minutes స్టవ్ తగ్గించేసుకోవాలి. టమాటాలు ఉడికిపోయాయి, ఘాట వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని చల్లారనివ్వండి. సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని అలాగే 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని, మీకు కొంచెం లూజ్గా కావాలి పచ్చడి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్నానండి, చూడండి. ఒక్కసారి పట్టుకుంటే ఇలాగ సరిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందనమాట. ఏంటిది ఫోకస్ రావట్లేదు, ఏం జరిగిందంటారు? సో ఇదన్నమాట అండి పచ్చడి. అయిపోయింది. చూసారా ఎంత టేస్ట్గా ఉంటుందో. దోశలో తిన్నా, ఇడ్లీలో తిన్నా, అన్నంలో తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, సరేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలో తెలియచేయండి, సరేనా అండి? నమస్కారం. లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ.